శనివారం మెదక్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ టి చంద్రపాల్ మాట్లాడుతూ మైనంపల్లి రోహిత్ రావు నిండా నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దేశంలోని అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని కొనియాడారు. ఎమ్మెల్యే రోహిత్ రావు నాయకత్వంలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా సమస్యల పట్ల ఏ రోజుకి ఆ రోజు స్పందిస్తూ పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మెదక్ చర్చ్ రామాలయం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్టూరి ఆంజనేయులు, బొజ్జ పవన్, ప్రవీణ్, అహ్మద్ లాల్, గుడ్డు కృష్ణ, స్వరూపానంద, స్వరూప తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు, మరి దేశంలోనే అత్యంత పిన్న వయసులో శాసనసభగా ఎన్నికబడినటువంటి మన గౌరవ నాయకులు మైనంపల్లి రోహిత్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఈరోజు వారి జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యల పట్ల ఏ రోజుకు ఆ రోజు స్పందిస్తూ వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈరోజు అందరం కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కష్టపడి ఢిల్లీకి వెళ్ళి మరి వాటిని ప్రారంభం చేయించడం జరిగింది. అదే కాకుండా 270 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మరి ముందు పోతా ఉన్నారు. ఇదే కాదు, విద్య పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు వారు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా వారు వెన్నంటూ ఉండి మేము వారు ఇచ్చే ఏ శాసనం వారు ఏది మాట ఇచ్చినా ఆ మాటకు మేము కట్టుబడి ఉండి మేమంతా కూడా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి వారికి అందరి తరఫున హృదయపూర్వకటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి ఇదే విధంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల స్పందించి ఇటు అసెంబ్లీలో మెదక్ నియోజకవర్గం సంబంధించిన విషయాలు కూడా మరి వారు ముందుంచి పరిష్కారం అయ్యే దిశగా వారు ఎల్లప్పుడూ కృషి చేస్తారని మేము అందరూ ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెదక్ పట్టణం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ 17.70 కోట్ల రూపాయలని నినాక మొన్నే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 18.70 అదేవిధంగా TUFIDs ద్వారా 33 కోట్ల రూపాయలని అతి త్వరలోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే వారి అభివృద్ధి కాంక్ష దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. పట్టణం మంచిగా అభివృద్ధి చెందాలని, పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మరి ఎన్నో కళలు మన ప్రజల కళను వారు నిజం చేసే దిశగా వాళ్ళు ముందు పోతా ఉన్నారు. మరి వారికి దేవుడు 100 సంవత్సరాల ఆయుర్దాయాలు ఇవ్వాలని ఆ భగవంతుడు మేము ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా విద్యార్థికుడు కాబట్టి, ఒక డాక్టర్ కాబట్టి విద్య పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ మరి మెడికల్ కాలేజ్ అయితేనేమి, నర్సింగ్ కాలేజ్ అయితేనేమి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.